మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్చ్ 18 అతి పెద్ద అమావాస్య. చాలా పవర్ఫుల్. పైగా ఇదే ఈ సంవత్సరంలోని ఆఖరి అమావాస్య. ఈ ఫాల్గుణ అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వడానికి ముందు వచ్చే అమావాస్య గనుక దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఇక ఈ రోజుతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పూర్తయ్యి రేపటి నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. అయితే ఉగాది పండగకి ముందు వస్తున్న ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూర వండినా తిన్నా మళ్లీ వచ్చే మార్చ్ వరకు కష్టాలు తప్పవు. లేనిపోని కష్టాలు వస్తాయి. అంతేకాదు, రాబోయే కొత్త సంవత్సరంలో రకరకాల బాధలని అనుభవించాల్సి వస్తుంది. చేతిలో చిల్లిగవ్వలేక అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. మనకి అమావాస్య అంటేనే ఎంతో ప్రత్యేకమైనది. పైగా ఈ అమావాస్య అనేది బుధవారంతో పాటు కలిసి వస్తుంది. ఇలా కలిసి వస్తే దానిని బుధ అమావాస్య అని పిలుస్తారు. ఇలాంటి అమావాస్య ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాదు. కాబట్టి ఇంత శక్తివంతమైన అమావాస్య అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూర వండితే చేతిలో చిల్లిగవ్వలేక మళ్లీ సంవత్సరం వరకు కూడా కష్టాలు పడతారు. మహాపాపం తగిలి నరకానికి పోవాల్సి వస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజు పొరపాటున కూడా ఈ కూరని వండొద్దు, తినొద్దు. ఆడవారికి తెలియక ఈ కూర వండేస్తూ ఉంటారు. ఆడవారు వండిందే ఇంట్లో అందరూ తినేసి కోరి కష్టాలను తెచ్చుకుంటారు. కాబట్టి ముఖ్యంగా ఆడవారు ఈ కూరల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ కూరలను తినకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, ఈ అమావాస్య రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు, నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి, ఏ చెట్టుని తాకితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఈ రోజు కలబంద ముక్కతో ఏ పరిహారం చేస్తే కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. ఇంకా ఏ వీడియోలతో సంబంధం లేదు. ప్రతి పాయింట్ క్లియర్గా చెప్పాము. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ అమావాస్య రోజు మీరు సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేవాలి. నిద్రలేచిన తర్వాత మొదట ఇల్లు తుడుచుకుని బాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కుని మంచిగా ఏదైనా చిన్నదో పెద్దదో ముగ్గు పెట్టేసేసుకుని కాస్త పసుపు కుంకుమలతో ఆ ముగ్గుని అలంకరించుకోండి. ఎందుకంటే అమావాస్య రోజు మహాలక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. కాబట్టి ఇంటి వాకిలిని చూసి మనకి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులని వేసుకుని స్నానం చేయాలి. స్నానం అనేది కేవలం మన శరీరం మీద మురికిని శుభ్రం చేసుకోవడం కోసం మాత్రమే కాదు, మన మీద ఉన్నటువంటి నెగిటివ్ శక్తిని దూరం చేసుకుని మన ఆయుష్ను పెంచుకోవడం కోసం చేస్తాము గనుక ఈ అమావాస్య రోజు నీటిలో మీరు ఒక తెల్లటి పుష్పాన్ని కానీ, లేదా కాస్తంత గల్లుప్పును కానీ, లేకపోతే ఒక బిల్వదళం కానీ వేసుకుని ఈ నీటితో మీరు స్నానం చేయాలి. ఇవన్నీ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్కటి కలుపుకుంటే సరిపోతుంది. ఈ నీటితో మీరు స్నానం చేయడం వల్ల మీ యొక్క ఒంటి మీద ఆవహించినటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరుల ఏడుపు దిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీ శరీరం అంతా పాజిటివ్ శక్తితో నిండిపోతుంది. ఉదయం, సాయంత్రం 2 పూటలా ఇలా స్నానం చేస్తే తిరుగుండదు. ఇక స్నానం చేసిన తర్వాత ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అమావాస్య రోజు నలుపు చెడుగా మారుతుంది. పైగా శనీశ్వరునికి ఇష్టమైన రంగు నలుపు. ఎవరైతే శని దోషాలతోటి బాధపడుతున్నారో వారు నలుపు ధరిస్తే వారికి దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నలుపు కాకుండా మిగతా వర్ణములో ఉండే ఏ వస్త్రాలైనా ధరించవచ్చు. ఈరోజు స్నానం చేశాక ప్రత్యేకించి పరమేశ్వరునికి పూజ చేసుకోవడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. కాబట్టి పూజా గదిలో శివుడి పటాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. బిల్వదళాలను, విభూతిని సమర్పించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యంగా పండ్లు లేదా ఏదైనా తీపి పదార్థాన్ని, అంటే పరమాన్నం లాంటివి సమర్పించాలి. చివరగా హారతిచ్చి భక్తితో నమస్కరించుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే
ఆ శివలింగానికి పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ మంత్రాన్ని మనసులో జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈ అమావాస్య రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదు అని శాస్త్రాల్లో వివరంగా చెప్పారు. ఈరోజు మగవారు హెయిర్ కట్ చేయించుకోవడం కానీ, షేవింగ్ చేయించుకోవడం కానీ, గోర్లు కట్ చేసుకోవడం కానీ చేయకూడదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా కానీ గోర్లు కట్ చేసుకోవడం, జుట్టుకు నూనె పెట్టుకోవడం, జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడం, ఇంట్లో గొడవలాడటం, ఇంట్లో ఆడవాళ్ళు ఏడవడం, ఇల్లంతా ఒక నెగిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు. అలాగే అమావాస్య పూట చీపురును కొనడం, శుభకార్యాలు చేయడం, గృహప్రవేశాలు చేయడం వంటి పనులు కూడా చేయరాదు. ఇక మనం బాగుపడుతున్నాము, మనం సంతోషంగా ఉంటున్నాము అంటే మనవాళ్లే, బయట వాళ్ళు అవసరం లేదు. మనవాళ్లే మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళేదో సంపాదించుకుంటున్నారు, తెగ తింటున్నారు, తెగ తిరుగుతున్నారు, వీళ్ళకంతా ఇంత కాదు వీళ్ళ వైభవం, వీళ్ళు బాగా సంపాదించేస్తున్నారు అని మన మీద పడి ఏడుస్తుంటారు. లోపల కుళ్ళుకుంటూ ఉంటారు. వెయ్యగా ఒక రాయి తగిలినట్లుగా నోటితో అనగా ఒక మాట తగులుతుంది. దానివల్ల ఇంట్లో గొడవలనేవి స్టార్ట్ అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఎడబాటు, పిల్లల మధ్య చికాకులు, ఇబ్బందులు, ఇంకా అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి. ఒంట్లో బాగోకుండా ఉండటం, ఆరోగ్యం సహకరించకపోవడం, ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్, స్ట్రెస్, కోపం పెరిగిపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా జనాల ఏడుపుల వల్లే తగులుతాయి. అందుకే మన పెద్దలు చెప్తారు, నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి. కాబట్టి ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఉప్పుతో, ఆవాలతో, ఎండుమిరపకాయలతో, ఇలా మీకు ఏది కుదిరితే దానితో మీకు వచ్చినట్టు దిష్టి తీసుకోండి. మగపిల్లలు ఉంటే వారికి తప్పకుండా ఈ అమావాస్య రోజు సాయంత్రం దిష్టి తీయండి. ఎందుకంటే వాళ్ళ మీద చెడు కళ్ళు ఎక్కువగా పడుతుంటాయి. అలాగే ఇంటికి బూడిద గుమ్మడికాయ ఖచ్చితంగా కట్టుకుని తీరాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ కట్టుకుంటే పర్లేదు, కట్టుకోకపోతే కనుక ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చుకుని చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లతో అలంకరించుకుని కాసేపు దేవుని దగ్గర పెట్టుకుని కొంచెం సాంబ్రాణి పొగను చూపించి దానిని గుమ్మం బయట చక్కగా కట్టుకోండి. దీనివల్ల మీకు ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇంటి మీద ఏ చెడు కన్ను అనేది పడకుండా ఉంటుంది. అలాగే ఒక బూడిద గుమ్మడికాయను తీసుకుని రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఆ బూడిద గుమ్మడికాయ మీద ఒక ముద్ద కర్పూరం హారతి బిళ్ళను పెట్టి దాన్ని వెలిగించి ఇంటి గేటు బయటకు వెళ్ళి సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి దాన్ని కింద పగలగొట్టేయండి. దీనివల్ల ఇంట్లో ఉన్నవారికి ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఈ అమావాస్య రోజు కాకికి అన్నం పెడితే చాలా మంచిది. ఈ అమావాస్య పూట కాకి రూపంలో మన ఇంటికి పెద్దలు వస్తారు. పెద్దలు వచ్చి మనం పెట్టిన భోజనాన్ని తినేసి ఆశీర్వదించి వెళ్తారు. కాబట్టి కాకికి ఖచ్చితంగా ఈరోజు అన్నం పెట్టుకోవాలి. కాబట్టి మీరు తినే అన్నంలో మొదటి అన్నం ముద్ద కాకికి పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. పైగా శనీశ్వరుని వాహనం కాకి కాబట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలిగి మనకు ఉన్నటువంటి శనిదోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి మన జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది. కాబట్టి పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఈరోజు కాకికి అన్నం పెడితే చాలా మంచిది. ఇక ఈ అమావాస్య రోజు ఇంటికి రాళ్ల ఉప్పు, ధనియాలు, పసుపు, యాలుకలు, బెల్లము వీటిలో నుండి ఏవో ఒక 2 వస్తువులు కొని తెచ్చుకోండి. ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు, లక్ష్మీదేవి కొలువు ఉండే వస్తువులు గనుక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అన్నీ కాకపోయినా 1-2 కానీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. ఇక ఈ యొక్క అమావాస్య రోజు చేసే గోసేవ చాలా అంటే చాలా మంచిది. గోమాతకి పూజ చేసుకోవడం, గోమాత శరీరాన్ని తాకడం, గోమాత నుదుట పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తోక వెనుక భాగాన తాకడం, గోపంచకాన్ని చల్లుకోవడం వల్ల మనకున్నటువంటి ఎన్నో రకాలైన దోషాలు తొలగిపోయి ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి మంచి ఆరోగ్యం, ఆయుష్ అనేది లభిస్తుంది.
ఎందుకంటే గోమాతలో మనకి 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు గోమాతకు సేవ చేసుకోవడం, గోమాత పూజ చేసుకోవడం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి. అలాగే ఈరోజు గోవుకు పెసరపప్పును తినిపించండి. అలా తినిపిస్తే గోవులోని ముక్కోటి దేవతల అనుగ్రహం లభించి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు వండకూడనటువంటి కూరలలో మొట్టమొదటిది గోరుచిక్కుడుకాయ. గోరుచిక్కుడుకాయను ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు వండకూడదు. కొంతమంది తెలియక ఈరోజు గోరుచిక్కుడుకాయలు తెచ్చుకుని వండుకుంటారు, ఇష్టంగా తింటారు. కానీ ఈ కొత్త అమావాస్య రోజున గోరుచిక్కుడుకాయ కూరను వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు ఈ గోరుచిక్కుడుకాయలను కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు. కాబట్టి ఈరోజు గోరుచిక్కుడుకాయలను కూర రూపంలో కానీ, పులుసు రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ, గోరుచిక్కుడుతో పచ్చడి చేస్తారు, ఆ రూపంలో కానీ ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఈరోజు ఏ రూపంలో గోరుచిక్కుడును తిన్నా రోగబాధలు పట్టి పీడించే అవకాశం ఉంది గనుక అస్సలు దాని జోలికి పోవద్దు. ఇక ఆ తర్వాత ఈరోజు ములక్కాడలు కూడా వండకూడదు. ఈరోజు ములక్కాడలు వండటం వల్ల కూడా మనకి దరిద్రం అనేది ఇంట్లోకి ఆహ్వానించుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ రోజున ములక్కాడలు కూడా వండుకోకండి, తినకండి. ములక్కాడ పులుసు తినడము, లేదంటే ములక్కాడతో చేసిన పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకుని తినడము, ములక్కాడను సాంబార్లో వేసుకుని తినడం, పప్పుచారులో వేసుకుని తినడం ఇటువంటివి చెయ్యకూడదు. దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది. కనుక ఈరోజు ఏ రూపంలోనూ ములక్కాడను తినకండి. ఈరోజు ములక్కాడను కొని ఇంటికి కూడా తెచ్చుకోవద్దు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు మీరు తినకూడని కూరగాయ ఏంటి అంటే కనుక పొట్లకాయ. చాలామంది పొట్లకాయను చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. రకరకాలుగా పచ్చళ్ళ రూపంలో కానీ, లేదా పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుని తినడం కానీ, పొట్లకాయ పాలు కలిపి కూర వండుకుని తినడం కానీ, పొట్లకాయతో బజ్జీలు వేసుకుని తినడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా ఈ అమావాస్య రోజున పొట్లకాయను వండుకోకూడదు, తినకూడదు, కొనకూడదు కూడా. ఈరోజు పొట్లకాయ కూడా నిషిద్ధమని చెప్పి శాస్త్రాలలో రాశారు. దీనివల్ల మనకి జన్మజన్మల దరిద్రం అనేది పట్టుకుని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు పొట్లకాయను వండుకోవద్దు. అలాగే కీరదోసకాయ జోలికి కూడా ఈరోజు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ఆరోగ్యపరంగా అందరూ కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. దానికి చాలామంది కీరదోసకాయ తెచ్చుకుని సలాడ్ చేసుకుని లేదా జ్యూసులు చేసుకుని తాగుతున్నారు. విడి రోజుల్లో కీరదోసకాయతో చేసినవి తినవచ్చు, తాగవచ్చు. కానీ ఈరోజు మాత్రం కీరదోసకాయ తినకూడదు, జ్యూసుల రూపంలో కూడా తాగకూడదు. అదేవిధంగా మామూలు దోసకాయ కూడా ఈరోజు తినకూడదు. శరీర ఆరోగ్యానికి కావలసిన పోషకాలన్నీ కూడా దోసకాయలో ఉంటాయి. మీరు మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా దోసకాయ తినచ్చు. కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క దోసకాయను అయితే తినకండి. ఎందుకంటే దీనివల్ల చాలా రకాలైన దోషాలని మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. విడి రోజుల్లో తినచ్చు, కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో దోసకాయనైతే తినద్దు. అసలు ఇంటికి కూడా కొని తెచ్చుకోవద్దు. ఇక ఆ తర్వాత ఈరోజు చిలకడ దుంపలు కూడా వండకూడదు. కూర రూపంలో కావచ్చు, ఉడకబెట్టుకుని కావచ్చు, కాల్చుకుని కావచ్చు. ఈరోజు చిలకడ దుంపలు తింటే మహా దరిద్రం పడుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ రోజున చిలకడ దుంపలు కూడా వండుకోకండి, తినకండి, కొనకండి, దరిద్రం పడుతుంది. వీటితో పాటుగా వంకాయను కూడా ఏ రూపంలోనూ ఈరోజు తినవద్దు. వంకాయ బజ్జీ, వంకాయ పచ్చడి, వంకాయ కూర, ఫ్రై, సాంబారులో వేసుకుని కానీ ఏ రూపంలోనూ తినవద్దు. మహాదోషం తగులుతుంది. కొత్త సంవత్సరంలో కష్టాలు వస్తాయి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి పెసరపప్పు. పెసరపప్పు అంటేనే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. బుధవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు మిగతా పప్పులు తినచ్చు, కానీ ఈరోజు పెసరపప్పు అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. చాలామందికి పెసరపప్పు అంటే ఇష్టం. పెసరపప్పుతో పప్పుచారు కాసుకుని లేదా పప్పు వండుకుని ఎంతో ఇష్టంగా తింటారు. విడి రోజుల్లో ఈ పెసరపప్పు వండుకోవచ్చు, కానీ ఈ బుధ అమావాస్య రోజు మాత్రం వండుకోకూడదు. ఇక ఆ తర్వాత ఈరోజు క్యాబేజ్ కూడా తినకూడదు. క్యాబేజ్ కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. అలాగే ఈరోజు బూడిద గుమ్మడికాయ కూడా తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది.
వేడి రోజుల్లో చక్కగా జ్యూస్ చేసుకుని తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ రోజు మాత్రం దాని జోలికి వెళ్ళవద్దు. అలాగే ఈరోజు తీపి గుమ్మడికాయ కూడా తినకూడదు. ఈ తీపి గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాలైన ప్రోటీన్స్, మినరల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, రకరకాల మినరల్స్, ఇవన్నీ బాడీకి కావలసినవన్నీ ఉంటాయి. కానీ ఈ అమావాస్య రోజు మాత్రం ఇది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. ఇక ప్రత్యేకంగా ఈరోజు పుట్టగొడుగులు కూడా ఈరోజు తినకూడదు. పుట్టగొడుగులు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ని కూడా అస్సలు తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గవ్వలు, గుడ్లు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివి ఏమీ తినకూడదు. చికెన్ ఫ్రై రూపంలో అవ్వచ్చు, లెగ్ పీసుల రూపంలో అవ్వచ్చు, బిర్యానీల రూపంలో అవ్వచ్చు, నూడిల్స్, మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్, ఫ్రైడ్ రైస్ రూపంలో అవ్వచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ని ఇంట్లో వండకూడదు, తినకూడదు. బయట నుండి కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఈ అమావాస్య రోజు భూమి మీద దుష్ట శక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. కొన్ని కూరలకి అవి వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి కూరలని వండినా తిన్నా ఈ సంవత్సరంలోనే కాకుండా రాబోయే కొత్త సంవత్సరంలో కూడా అష్ట దరిద్రాలనేవి మన వెంటపడి చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పులు చేసి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ తినకండి. గుడ్డుతో సహా ఏ విధమైన నీచు పదార్థాలను తినద్దు. గుడ్డును ఉడకపెట్టుకుని ఆమ్లెట్ వేసుకుని లేదా గుడ్డుతో కూర వండుకుని కూడా తినద్దు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అదేమిటంటే గుడ్డు మాంసాహారం కాదు అని. కానీ అది తప్పు. శాస్త్రరీత్యా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా గుడ్డు అనేది ఒక జీవికి మూలం. అది ఏ చెట్టుకు కాయదు. అలాగే గుడ్డులో ఉండే ఆ నీచు వాసన రాక్షస ప్రవృత్తిని పెంచుతుంది, తామస గుణం పెరుగుతుంది. కనుక దానిని శాకాహారంగా పరిగణించలేము. అందుకే ఈ పవిత్రమైన రోజున గుడ్డు తినద్దు. ఈ లిస్ట్లో ఉన్న కూరలేమీ ఈరోజు తినకూడదు. ఇక మిగతా కూరలు ఉంటాయి కదా, వాటిలో ఏదో ఒకటి వండుకుని తినవచ్చు. కానీ ఈ వీడియోలో చెప్పిన కూరగాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు, తినకూడదు. ఇక వీటిని తప్పించి మిగతావన్నీ కూడా తినచ్చు. అలాగే ఈ అమావాస్య రోజు ముఖ్యంగా సంధ్యా సమయంలో దీపారాధన చేసుకోండి. సంధ్యా సమయంలో లక్ష్మీదేవి అమ్మవారు గడప గడప తిరిగి ఏ ఇల్లు శుభ్రంగా ఉందో, ఏ ఇల్లు ప్రశాంతంగా ఉందో, ఏ ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉంటున్నారో, ఏ గొడవ లేకుండా ఆనందంగా గడుపుతున్నారో ఇదంతా కూడా చూసి అమ్మవారు ఆ ఇంట అడుగు పెడుతుంది. కాబట్టి చక్కగా సంధ్యా సమయంలో ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరుచుకుని మంచిగా మీరు దీపారాధన చేసుకుని సాంబ్రాణి పొగ వేసుకుని తలుపులు చక్కగా తెరిచి ఉంచుకోండి. ఈ అమావాస్య చాలా మంచిది కాబట్టి ఈరోజు సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి దీపం పెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులనేవి పూర్తిగా తొలగిపోయి మీరు చేసే వ్యాపారాలలో చక్కటి కలుసుబాటు ఉంటుంది. అలాగే ఈ పవిత్రమైన రోజున అన్నదానం చేయడం అన్ని దానాల కన్నా గొప్పది. గనుక ఈ అమావాస్య నాడు వీలైతే కనీసం ఒక్కరికైనా మనస్ఫూర్తిగా పిలిచి అన్నం పెట్టండి. ఇలా ఒక్కరికి భోజనం పెట్టినా అది సాక్షాత్తు ఆ పితృదేవతలకు అందినట్లే. దీనివల్ల మీ వంశంపై పితృదేవతల ఆశీస్సులు లభించి ఇంట్లోని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు ఇలాంటి పుణ్యకార్యం చేయడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం చేకూరుతాయి. అందుకే ఈ అమావాస్య రోజు ఒక్కరికైనా అన్నం పెట్టి ఆ పుణ్యాన్ని పొందండి. అన్నింటికంటే ముఖ్యమైనది ఈరోజు 6 దాటిన తర్వాత ప్రయాణం చేయకండి. ముఖ్యంగా 4 రోడ్లు కలిసి ఉన్న దగ్గరికి వెళ్ళకండి. 4 రోడ్లు కలిసి ఉన్న దగ్గర ఎర్ర నీళ్లు, నిమ్మకాయలు ఇవన్నీ తిప్పి పడేస్తూ ఉంటారు. ఇప్పుడు పడే సమస్యలు కాక అవి తొక్కడం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అమావాస్య రోజు సంధ్యా సమయం దాటిన తర్వాత బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ అమావాస్య ఉగాది పండుగకు సరిగ్గా ముందు వస్తుంది కాబట్టి దీనికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.
కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు వచ్చే ఈ పవిత్రమైన రోజున మన ఇంటిని సంపూర్ణంగా శుద్ధి చేసుకోవడం చాలా అవసరం. అందుకే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటిని క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడా మూలమూలలా దుమ్ము, ధూళి లేదా పాత సామాన్లు పేరుకుపోకుండా శుభ్రం చేసి తడిబట్టతో లేదా మాప్తో ఇల్లంతా తుడుచుకోవాలి. ఇలా ఇల్లు తుడిచే నీటిలో ఒక వస్తువును వేస్తే అద్భుతమైన ఫలితాలుంటాయి. మీరు ఇల్లు కడిగే లేదా తుడిచే నీటిలో చిటికెడు గల్లుప్పు, అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపి ఇల్లంతా క్లీన్ చేయండి. ఉప్పుకు ప్రతికూల శక్తులను, నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంటుంది. అలాగే నిమ్మరసం ఇంటికి స్వచ్ఛతను, దైవిక సాకూలతను ఇస్తుంది. ఇలా ఈ ప్రత్యేక మిశ్రమంతో ఇల్లు శుభ్రం చేయడం వల్ల మీ ఇంట్లో ఇన్నాళ్లుగా తిష్టవేసిన దారిద్ర్య దేవత బయటకు వెళ్ళిపోతుంది. దుష్టశక్తులు నశించి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీ కటాక్షం లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉగాది కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే ముందు ఇలా ఇల్లు శుద్ధి చేసుకోవడం వల్ల ఆ సంవత్సరమంతా మీకు తిరుగులేని అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున మరిచిపోకుండా మీ ఇంటిని ఈ పద్ధతిలో శుద్ధి చేసుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున మీ వీధిలో మీకు ఏదైనా కుక్క కనిపిస్తే దానికి ప్రేమతో ఆహారాన్ని పెట్టండి. ముఖ్యంగా ఈ రోజున కుక్కకు ఉప్పులేని పెరుగన్నం కలిపి పెట్టడం వల్ల మీరు ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి. శాస్త్రాల ప్రకారం కుక్కను కాలభైరవుడి వాహనంగా భావిస్తారు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, కొద్దిగా అన్నంలో పెరుగు కలిపి అందులో అస్సలు ఉప్పు వేయకుండా కుక్కకు పెట్టండి. ఇలా ఈ అమావాస్య రోజున చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. తిరుగులేని ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. మరియు జీవితంలో ధనానికి లోటు అనేదే రాదు. వీలైతే నల్ల కుక్కకు ఈ పెరుగన్నం పెట్టండి. అది మరీ మంచిది. ఒకవేళ నల్ల కుక్క కనిపించకపోతే ఏ కుక్కకు పెట్టినా సరే ఆ దైవిక శక్తి మీకు లభిస్తుంది. మూగజీవులకు చేసే ఈ చిన్న సేవ వల్ల మీ జాతకంలోని దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ అమావాస్య రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి తర్వాత ఆ కుంకుమ నీటిని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఈ అమావాస్య రోజు కుంకుమ నీటిని రావి చెట్టు మొదట్లో పోస్తే దోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. ఈ అమావాస్య రోజున ప్రకృతిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పంచభూతాలు కూడా ఈ రోజున ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటాయి. ముఖ్యంగా వృక్షాలకు ఈ రోజున ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. చెట్లు కేవలం గాలిని ఇచ్చేవి మాత్రమే కావు. అవి విశ్వంలోని శక్తిని గ్రహించి తమలో భద్రపరుచుకునే రిసీవర్ల వంటివి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టుకు విశ్వం నుండి వచ్చే అత్యున్నతమైన శక్తులు అందుతాయి. అందుకే ఈ రోజున మనం ఆ చెట్టును తాకితే ఆ చెట్టులో ఉన్న ఆ దివ్య శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు, రోగాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనకు ఉన్న కష్టాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోయి విజయ మార్గం సుగమమవుతుంది. మరి ఇంతకీ ఆ శక్తివంతమైన చెట్టు ఏమిటంటే అది మరేదో కాదు, మనందరికీ సుపరిచితమైన మామిడి చెట్టు. అవును, మామిడి చెట్టుకు మన పురాణాలలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మామిడి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ అమావాస్య రోజున మామిడి చెట్టును తాకడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఎక్కడైతే లక్ష్మీ కటాక్షం ఉంటుందో అక్కడ పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో ధనవశ్యం కురుస్తుంది. కాబట్టి రేపు మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీకు దగ్గరలో ఎక్కడైనా మామిడి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. మొదటగా మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లను సమర్పించండి. ప్రకృతిని గౌరవించడం అంటే దైవాన్ని గౌరవించడమే. నీళ్లు పోసిన తర్వాత ఆ చెట్టు చుట్టూ భక్తితో 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, మీ కష్టాలను ఆ చెట్టుకు చెప్పుకోండి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ మామిడి చెట్టును మీ 2 చేతులతో 11 సార్లు తాకండి. ఈ 11 సార్లు తాకేటప్పుడు మీ శరీరంలోని శక్తి ఆ చెట్టుతో అనుసంధానం అవుతుంది.
ఒకవేళ మీకు నీళ్లు పోయడం, ప్రదక్షిణలు చేయడం వీలు కాకపోతే కనీసం ఆ చెట్టును 11 సార్లు భక్తితో తాకినా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఆ చెట్టు నుండి పాజిటివ్ ఎనర్జీ మీలోకి వస్తుంది. ఈ చిన్న పని చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు పోయి సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ చెట్టును పాకిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చేయకుండా కనీసం 2 నిమిషాల పాటు ఆ చెట్టు నీడలో లేదా ఆ చెట్టు దగ్గర ప్రశాంతంగా కూర్చోండి. ఆ సమయంలో ఆ చెట్టు నుండి వచ్చే తరంగాలు మీ మనస్సును, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. ఆ తర్వాతే మీరు ఇంటికి వెళ్ళండి. మీరు కూడా రేపు ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది. ఇక ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబంద మొక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో తరగని ఆస్తి వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అందరూ కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అంటే 3 అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధన లాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కలబంద మొక్కకు దిష్టి తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటం దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధపెట్టటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది. ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలి, లోటు రాకూడదు, మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిథి వారము బాగుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏమిటి అంటే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము.
కావున ఈ అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేయండి. ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదముతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు, కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోమని. అలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని, మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుందని, కష్టాలన్నీ కూడా తీరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా కలబంద పరిహారం చేసుకోండి. చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది. ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది. మనకు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత, ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత, ఇంకొకరేమో సౌభాగ్యాన్నిచ్చే తల్లి. ఏ మనిషికైనా ఇంకేం కావాలి? ఈ మూడు ఉంటే చాలు, జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు. కాబట్టి ఈ ముగురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు, మా ఇల్లు ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు, మా పిల్లా పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి, మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి. దానితో పాటు ఈ అమావాస్య రోజు ఈ కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి. మనకు 100 సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది, మళ్ళీ ఈరోజు వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావాస్య. సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేసుకోండి, సరిపోతుంది. మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఈ పరిహారం చేయటం వలన వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లోనే ఉందనుకోండి, ఆ మొక్కను వేర్లతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం వేళ కలబంద మొక్కను పీకకూడదు. కనుక కలబంద మొక్కను మీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకేసి చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా, దాన్ని నీటితో మొత్తం శుభ్రం చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీకు అదృష్టం ఐశ్వర్యము లభిస్తుంది. రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ను అయితే మీరు చూడగలుగుతారు. కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకోండి, లేదా బయట నుండి కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా కలబంద మొక్క ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పనిచేయదు. అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు చక్కగా తుడిసి వేసుకొని ఆ కలబంద మొక్కకు ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ, పసుపు అనేవి మంగళకరమైనవి, శుభకరమైనవి, చాలా చాలా పవిత్రమైనవి. కనుక కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టిన తర్వాత 4 లవంగాలు తీసుకోండి. లవంగాలకు దిష్టిని, నెగిటివ్ ఎనర్జీని, దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక లవంగాలను తీసుకోండి. ఆ 4 లవంగాలను కలబంద మొక్క మీద 4 చోట్ల గుచ్చండి. అలా గుచ్చటం వలన కలబంద మొక్క యొక్క శక్తి 1000 రెట్లు పెరుగుతుంది. ఇలా లవంగాలను గుచ్చిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. ఎర్ర జాకెట్ ముక్క, ఎర్రటి కర్చీఫ్, ఇలా ఏదో ఒక ఎర్ర వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ కలబంద ముక్కను పెట్టండి. తర్వాత ఈ ఎర్రటి వస్త్రంలోనే 2 దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి. ఎందుకంటే దాల్చిన చెక్కలు దరిద్రాన్ని పోగొడతాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధన లాభాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి 2 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. తర్వాత 5 పచ్చి వేప ఆకులను తీసుకొని వాటిని కూడా ఈ వస్త్రంలో వేసేయండి. వేప ఆకులు వేయటం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి. ఇంకా చివరిలో 1 రూపాయి నాణాన్ని కానీ, 2 రూపాయల నాణాన్ని కానీ, 5 రూపాయల నాణాన్ని కానీ వేయండి. తర్వాత కలబంద మొక్కతో పాటు వీటన్నిటిని కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపల వైపు కట్టండి. బయట వైపు కాదు, లోపల వైపు కట్టండి.
అంటే బయటి నుండి కనిపించకూడదు, ఇంటి లోపలి వారికే కనిపించాలి. ఇలా కట్టే ముందు ఒకసారి మనసులో మాకు ఉన్న సమస్యలు పోవాలి, మా కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పోవాలి, రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి కష్టాలు రాకూడదు, మాకు ధనలాభం కలగాలి, ధన సమస్యలనేవి రాకూడదు, 2025లో మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలని కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేయండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది. ఏ శక్తుల వలన మీకు సమస్యలు వస్తూ ఉన్నాయో, కష్టాలు వస్తూ ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా పోతాయి. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది, మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇక కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచే జరుగుతుంది, ధనలాభం విపరీతంగా కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది, అంతేకాదు దిష్టి కూడా తగలకుండా ఉంటుంది. ఇలా కట్టిన మూటను మళ్ళీ అయితే ఈ మూట తడితడిగా మారుతుందో అప్పుడు ఈ మూటను తీసివేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, ధన సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.